హాయ్ హలో వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. నేను మీ రాకేష్. కుబేరా నుంచి ఫస్ట్ గ్లిమ్స్ అయితే వచ్చింది. నాకైతే మన కింగ్ నాగార్జున గారి లుక్ మాత్రం అదిరిపోయిందని చెప్పుకోవచ్చు భయ్యా. ఫస్ట్ స్టార్టింగ్ ఆ గ్లిమ్స్ చూడగానే ఫస్ట్ వర్షం పడతా ఉంటుంది. వర్షం పడతా అంటే కంటైనర్ లోపల వస్తే మొత్తం లోట్ల కట్టలు, కొన్ని కోట్ల లోట్ల కట్టలైతే ఉంటాయి దాంట్లో, అండ్ కొన్ని కోట్ల పైసలు అయితే ఉంటాయి. కంటైనర్ కొంచెం ముందు కానీ మన కింగ్ నాగార్జున గారు బ్యాక్ నుంచి ఒకేసారి తిరుగుతూనే ఆ షూ అంటే పైన నుంచి వర్షం పడతా ఉంటే బ్లాక్ షూ, బ్లాక్ ప్యాంట్ అండ్ షర్ట్ అండ్ స్పెట్స్ అండ్ గొడుగు పట్టుకుంటాడు. పైన నుంచి వర్షం అయిన గొడుగు పట్టుకుంటాడు. ఆ లుక్ మాత్రం మన కింగ్ లుక్ మాత్రం అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ శేఖర్ కమల గారి గురించి ఇంత చెప్పినా కూడా తక్కువ నేను చెప్పుకో, ఎందుకంటే ఏ సినిమా తీసుకున్నా కూడా మంచి సినిమా, మంచి కంటెంట్ మన ముందుకు వస్తాడు. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తీసుకుని అయితే కుబేరాతో వస్తుండు. పాన్ ఇండియా సినిమా. అండ్ హీరో ధనుష్ అయితే ఈ సినిమాలో అయితే ఉన్నారు. హీరో ధనుష్ మెయిన్ రోల్. అండ్ రష్మిక మదన్ హీరోయిన్ గా, అండ్ మన కింగ్ నాగార్జున గారు ఒక మంచి రోల్ తో వస్తున్నారు. కానీ ఆ గ్లిమ్స్ చూడగానే నాకైతే ఫిదా అయిపోయినా భయ్యా. ఆ వర్షం పడతాడు, ఒక 500 రోడ్ కింద పడి ఉంటది. ఆ 500 రోడ్ కింద పడినా కూడా మన కింగ్ నాగార్జున గారు ఆయన జేబులో ఉన్న 500 రోడ్ ఆ డబ్బులు వేస్తాడు. అంటే ఆ డబ్బులు ఒక్క రూపాయి కూడా తగ్గకుండా ఉండాలని. అంటే ఆ డబ్బులు దేనికి, అసలు ఆ డబ్బులు ఎందుకు వాడతాడు, ఆ డబ్బులు ఏనికోసమో అదే సస్పెండ్ అయితే అయిపోయింది. అండ్ నాకు అనిపిస్తుంది ఆ కంటైనర్ మొత్తం డబ్బులు ఉన్నాయి. అసలు ఆ డబ్బులు ఎక్కడిది, అసలు ఆ డబ్బులు ఎవరిదంటే సినిమా చూడాల్సిందే. టీజర్ టైలర్ లో మళ్ళీ ఆ డబ్బులకి ధనుష్ గారికి, మన కింగ్ నాగార్జున గారికి ఎలా ఉండబోతుందో చూడాలి. అండ్ ఒకవైపు ధనుష్ గారు, ఒకవైపు మన కింగ్ నాగార్జున గారు, ఇద్దరి రోల్ ఎలా ఉండబోతుందో అండ్ ఇద్దరిని మన శేఖర్ కమల గారు ఎలా చూపిస్తారు అనేది ఆ సినిమాలో చూడాల్సిందే. అండ్ ఇది పాన్ ఇండియా మూవీ. మన కింగ్ నాగార్జున గారికి ఒక మంచి లక్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా హిట్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఎందుకంటే మన కింగ్ నాగార్జున గారు ఏ రోల్ అయినా, సినిమా స్టోరీ నచ్చిందో, రోల్ మంచి అయితే సెకండ్ రోల్ కైనా పాటిస్తారు. ఎందుకంటే ఊపిరి సినిమా చూసుకుంటే మన కార్తీక్ అన్న అండ్ మన నాగార్జున గారు అంటే ఏంటి ఆడుకుంటున్నావా, విజయం కావట్లేదా నువ్వు అన్నట్టు వాడికి జాలి. ఒక సినిమా నచ్చింది అనుకో కింగ్ నాగార్జున గారు వెనకకు పోరు. సో కుబేరతో మన ముందుకు వస్తుండు. మళ్ళీ టీజరు, సాంగ్, టైలర్ చూద్దాం మరి ఏ లెవెల్లో ఉండబోతుందో. అండ్ శేఖర్ కమల గారు ఎలా చూపిస్తారు అనేది చూద్దాం. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.